ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా నాయకులు సైతం ఆ పార్టీ నుంచి కీలక పదవులు అధిష్ఠించిన వారే. ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఒక నమ్మకం కూడా ఉంది. అది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. దీంతో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్లో అధికార పార్టీ వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీంతో రాజకీయ వర్గాలు అన్ని ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం దక్కింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో నిధులను కేటాయించేందుకు మాత్రం వెనుకంజ వేయబోను అని పదే పదే చెబుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ వస్తోన్న ముఖ్యమంత్రి పార్టీని సైతం మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునే విధంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. పాలమూరు గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, ఇందుకోసం అన్ని నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. సొంత జిల్లా పాలమూరుపై సీఎం యనుమల రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. వలసల నివారణతో పాటు సాగు, తాగునీటిని అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అక్షరాస్యతలోనూ వెనుకబడడంతో కాలేజీల నిర్మాణానికి ఫండ్స్ కేటాయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే సొంత జిల్లాకు సీఎం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజారిటీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ స్థానాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి జూన్ నెలలో మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు రానున్నారు. ఈలోపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం, వాటిని గురించి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల తనను కలిసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో రిజర్వేషన్ల ఖరారు తర్వాత గెలుపు గుర్రాలను రంగంలోకి దించనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతుంటే విపక్ష కార్యక్రమాలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అధికార పార్టీ వ్యూహం ఏంటి? పాలమూరు పోరులో కాంగ్రెస్ సత్తా చాటుతుందో లేదో వేచి చూడాలి.